తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది ప్రజలు ఇచ్చిన స్వచ్ఛమైన పార్టీకి మెజార్టీ. ఆ మంత్రి కేటీఆర్ కానీ మల్లారెడ్డి కానీ సిగ్గు శరం ఉంటే వానికి నేను ఇట్లనే మాట్లాడితే ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజ్యాంగాన్ని కించపరిచినట్టుగా మాట్లాడొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్, ప్రభుత్వం ఏర్పడి నెల కాలేదు అప్పుడే మొదలుపెట్టిండు, ప్రభుత్వం కూలిపోతుంది. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. వాడిని చిగ్గులేనని కేటీఆర్ అని చెప్తున్నా, ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఆ తీర్పును ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చకపోతే వాటి మీద ధర్నా చేయండి, ప్రజల తరఫున పోరాడండి. మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి మీరు అట్లా మాట్లాడాలి. కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మాకు దోచుకున్న ఖజానా తక్కువైందని, మీకు దోచుకున్న ఖజానా తక్కువైందని ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అనడానికి నీకు సిగ్గు శరం